Good morning, my students. Welcome to ABN and PR College of Science, Kovuru online classes. మనం సెకండ్ సెమిస్టర్లో కెమిస్ట్రీ క్లాసెస్ డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు టుడే ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఏ టాపిక్ నేమ్ అప్లికేషన్స్ ఆఫ్ అడ్జార్ప్షన్. ప్రీవియస్ టాపిక్లో మనం ప్రీవియస్ క్లాసెస్లో అడ్జార్ప్షన్ అంటే ఏంటి, దాంట్లో 2 టైప్స్ ఉన్నాయని, ఫిజికల్ అడ్జార్ప్షన్ అని అలాగే కెమికల్ అడ్జార్ప్షన్ అని, ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనండి. ఓకే, నౌ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ అడ్జార్ప్షన్. ఈ అడ్జార్ప్షన్ అనేటువంటి ఈ ఫినామినా, ఈ యొక్క ఫిజికల్ ప్రాసెస్, ఇది సర్ఫేస్ ఫినామినాని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అనేది మనం ఈ క్లాసులో వివరంగా డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. అప్లికేషన్స్ ఆఫ్ అడ్జార్ప్షన్. సో అందులో పాయింట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, ప్రొడక్షన్ ఆఫ్ హై వ్యాక్యూమ్. వ్యాక్యూమ్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ యొక్క అడ్జార్ప్షన్ ఫినామినా ఉపయోగిస్తారటండి. అలాగే నెక్స్ట్ ఇన్ గ్యాస్ మాస్క్స్. ఈ గ్యాస్ మాస్క్లో దిస్ apparatus used to absorb the poisonous gases like oxides of sulfur and thus purity the air for breathing. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ముఖాలకి మాస్క్ అయి పెట్టుకుంటాం కదండి. సో ఈ మాస్క్ ఎందుకంటే అట్ ప్రజెంట్ మూమెంట్లో మనకి ఈ యొక్క కరోనా వైరస్ గట్ట మన నోస్లో గట్ట వెళ్లకుండా అడ్డుకోవడం కోసమే మనం మాస్క్ పెట్టుకుంటాం. సో ఈ మాస్క్ ఏం చేస్తుంది అంటే ఈ నోస్ని కవర్ చేస్తూ బయట ఎయిర్లో ఉన్నటువంటి వైరస్ ఏదైనా ఉంటే ఆ వైరస్ వచ్చి ఆ మాస్క్ యొక్క సర్ఫేస్ మీదకి అడ్జార్బ్ అవుతుంది అన్నమాట. ఆ విధంగానే ఇక్కడ ఎయిర్లో ఉండేటువంటి కొన్ని పాయిజనస్ గ్యాసెస్ ఉంటాయి, లైక్ సల్ఫర్ డయాక్సైడ్. ఇట్స్ మోస్ట్ డేంజరస్ పొల్యూటెంట్ ఇన్ అవర్ నేచర్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఈ గ్యాస్ మనకి చాలా ప్రాబ్లం కాబట్టి ఏం చేస్తారంటే దిస్ ఇస్ ద ఒక యాపరేటర్ ఉంటుంది అనమాట. దిస్ యాపరేటర్ యూజ్డ్ టు అడ్జార్బ్ ఈ నేచర్లో ఉండేటువంటి ఈ పాయిజనస్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ పాయిజనస్ గ్యాస్ని ఈ యాపరేటర్ ఏం చేస్తుందంటే తన లోపలికి అడ్జార్బ్ చేసేసుకుంటుంది. అలా ఎప్పుడైతే ఆ గ్యాస్ మొత్తం, సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ మొత్తం అడ్జార్బ్ అయిపోతుందో మనకు ఆటోమేటిక్గా ఎయిర్ మొత్తం కూడా ప్యూరిటీ వస్తుంది. ఓకే, అటువంటి ప్యూరిటీ ఉన్నటువంటి ఎయిర్ని మనము బ్రీతింగ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అనమాట. ఓకే, ఈ పర్పస్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ SO2 గ్యాస్ని అడ్జార్బ్ చేసేసుకుంటుంది. అడ్జార్ప్షన్ సర్ఫేస్ ఫినామినా అన్నమాట. ఓకేనండి. సో ఇన్ గ్యాస్ మాస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ యొక్క అడ్జార్ప్షన్ జరుగుతుంది. నెక్స్ట్, ఫర్ డిసికేషన్ ఆర్ డీహ్యూమిడిఫికేషన్ అంటే ఒకసారి చూద్దామండి. These substances can be used to reduce or remove the water vapors or moisture present in the air. ఎయిర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్స్ని కానీ లేదా మాయిశ్చర్ కంటెంట్ని కానీ రిడ్యూస్ చేయడం లేదా రిమూవ్ చేయడానికి వాడేటువంటి కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ కెమికల్ సబ్స్టెన్సెస్ ఏంటంటే సిలికా జెల్ కానీ లేదా అల్యూమినియం ఆర్ యూజ్డ్ ఫర్ డీహ్యూమిడిఫికేషన్ ఇన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్. ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉపయోగించి ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లోపల ఈ సిలికా జెల్ కానీ లేదా అల్యూమినియం కానీ ఉంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఎయిర్లో ఉండేటువంటి ఈ మాయిశ్చర్ కంటెంట్ని కానీ లేదా వాటర్ వేపర్ని కానీ రిమూవ్ చేస్తారు. ఇక్కడ జరుగుతుంది ఏంటి సార్ అంటే ఆ వాటర్ వేపర్ కానీ లేదా మాయిశ్చర్ కంటెంట్ని కానీ ఈ సిలికా జెల్ అనే మెటీరియల్ కానీ లేదా అల్యూమినియం అనే మెటీరియల్ కానీ ఇవి వాటి లోపలికి అడ్జార్బ్ చేసేసుకుంటాయి, వాటి యొక్క సర్ఫేస్ మీదకి వాటిని అడ్జార్బ్ చేసుకుంటాయి. సో కాబట్టి ఇక్కడ కూడా ఇది కూడా అడ్జార్ప్షన్ ఫినామినా వల్లే మనకి ఇక్కడ డీహ్యూమిడిఫికేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, రిమూవల్ ఆఫ్ coloring matter from solution. Okay, animal charcoal removes colors from solution by absorbing the colored impurities. Animal charcoal అనేటువంటి ఉదాహరణ ఉపయోగించి మనం ఈ కలర్ సొల్యూషన్లో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో, ఆ కలర్డ్ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో, కలర్ కలిగినటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు బై యూజింగ్ అడ్జార్ప్షన్ ప్రాసెస్.
యానిమల్ చార్కోల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద డీకలరైజర్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కేన్ షుగర్. ఈ యానిమల్ చార్కోల్స్ని యూజ్డ్ యాజ్ ద డీకలరైజర్ అంటే కలర్ని తీసివేయడానికి, కలర్ని తీసేసే దాని కింద ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కేన్ షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ యొక్క యానిమల్ చార్కోల్స్ని ఏ విధంగా ఉపయోగిస్తారండి? కలరైజర్ కింద ఉపయోగిస్తారు. అంటే ఎప్పుడైతే ఈ చార్కోల్ మనం అక్కడ ఉంచుతామో ఏమవుతుందంటే ఆ కలర్ సొల్యూషన్లో ఉన్నటువంటి ఆల్రెడీ వేరే కలర్ కలిగినటువంటి ఇంప్యూరిటీస్ ఏమైతే ఉంటాయో ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఈ చార్కోల్ మీదకి అడ్జర్వ్ అయిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా అడ్జర్వ్ అయిపోతే మళ్ళీ మనం ఆ చార్కోల్ బయట తీసేసామనుకోండి, ఆ చార్కోల్తో పాటు దాని యొక్క సర్ఫేస్ మీద ఉన్నటువంటి రిమైనింగ్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా మనం ఈజీగా బయటికి తీసేయవచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ catalysis process, heterogeneous catalysis. Most heterogeneous catalytic reactions proceed through the adsorption of gaseous reactions on the solid catalyst. మనకి ఈ catalysis ప్రాసెస్ అంతా కూడా అండి సర్ఫేస్ ఫినామినా, ఇది కూడా సర్ఫేస్ ఫినామినానే. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో రియాక్షన్లు చదువుకుంటుంటాం, ఇక్కడ catalyst ఉపయోగిస్తారు, ఇది రేట్ ఆఫ్ రియాక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది అంటాం కదండి. ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ చేసినప్పుడు అక్కడ జరిగేటువంటిది కూడా సర్ఫేస్ ఫినామినానే. ఎందుకంటే ఈ యాక్చువల్లీ ఈ catalysis అనేది నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ అనమాట. ఎన్నో ఇండస్ట్రియల్ ప్రాసెసెస్లో మనకి catalyst అనేది చాలా అవసరము. ఈ ప్రాసెస్ catalysis అనే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ద catalytic యాక్షన్ ఆఫ్ catalyst ఈజ్ డ్యూ టు ది అడ్జర్ప్షన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఆన్ ద catalyst సర్ఫేస్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్ అన్నీ కూడా వాటి యొక్క రియాక్టెంట్స్ అన్నీ కూడా ఓకే ఏమవుతున్నాయంటే ఈ అడ్జార్ప్షన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఆన్ ద catalyst సర్ఫేస్, ఈ catalyst యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ catalyst సర్ఫేస్ మీదకే అడ్జార్బ్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఇక్కడ catalyst మనకి ఇంటర్మీడియట్గా ఉన్నప్పుడు అక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా ఆ catalyst యొక్క సర్ఫేస్ మీద జరుగుతుందన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ హోమోజీనియస్ catalystలు ఉంటాయి, అలాగే హెట్రోజీనియస్ catalystలు ఉంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే catalysis, అది ఏదైనా సరే ఇక్కడ హెట్రోజీనియస్ catalysis. ఓకేనండి. మోస్ట్లీ హెట్రోజీనియస్ catalytic reactions proceed through adsorption of gaseous reactants on the solid catalyst. ఈ సాలిడ్ catalyst మీద ఈ రియాక్టెంట్స్ అన్నీ కూడా అక్కడ మనకి అడ్జార్బ్ అవుతాయి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ అడ్జార్ప్షన్. నెక్స్ట్ అనదర్ పాయింట్, ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్ అండి. ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ గ్యాస్ మార్క్స్ యూజ్ యాక్టివేటెడ్ చార్కోల్ టు అవాయిడ్ ద పాయిజనస్ గ్యాసెస్ లైక్ ఎక్సెట్రా. మనం ఫస్ట్ చెప్పుకున్న పాయింట్ని మళ్ళీ రిపీట్ అవుతుంది పాయింట్ ఇది. మన గ్యాస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని లోపల యాక్టివేటెడ్ చార్కోల్ పెట్టి మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ పాయిజనస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అబ్జార్బ్ చేసుకొని వాటిని మనం తగ్గించుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ ఈ ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్ యూజ్డ్ ఫర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్ ఈజ్ బేస్డ్ ఆన్ అడ్జార్ప్షన్. మనకి ఇంటర్మీడియట్లో ఎక్కడ వస్తుందండి మెటలర్జీ. ఆ మెటలర్జీలో ఈ ఫ్రాత్ ఫ్లోటేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ మెథడ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ అండ్ సెపరేషన్ ఆఫ్ మెటల్స్ అనమాట. ఓకే, ఆ మెథడ్లో ఈ సల్ఫైడ్ ఓర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓర్స్ని కూడా మనము వాటి కాన్సన్ట్రేషన్స్ని కూడా మనం ఈజీగా సెపరేట్ చేస్తాం బేస్డ్ ఆన్ అడ్జార్ప్షన్. అక్కడ కూడా జరిగే ఫినామినా అడ్జార్ప్షనే. మెటలర్జీలో ఈ ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్లో ఈ సల్ఫైడ్స్ని సెపరేట్ చేసేటప్పుడు లేదా ప్యూరిఫికేషన్ చేసేటప్పుడు అక్కడ ఉపయోగించే మెథడ్ కూడా అడ్జార్ప్షనే. నెక్స్ట్ సిలికా జెల్ కెన్ బి యూజ్డ్ టు రిమూవ్ ద మాయిశ్చర్ అండ్ కంట్రోల్ హ్యూమిడిటీ. ఇంతకుముందు మనం ప్రీవియస్ అక్కడ నెక్స్ట్ ఇంతకుముందు చూసిన పాయింట్లో ఉందండి సిలికా జెల్ ఆర్ అల్యూమినియా అని రెండు ఉన్నాయి. ఇవి మనకి వీటిలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ని కానీ మాయిశ్చర్ కంటెంట్ని కానీ లేదా వాటర్ వేపర్ని కానీ రిమూవ్ చేసి ఏం చేస్తాయంటే కంట్రోల్ ద హ్యూమిడిటీ. ఓకే, నెక్స్ట్ అక్కడ కూడా జరిగేది అడ్జార్ప్షన్. అయన్ ఎక్స్చేంజ్ మెథడ్ యూజ్డ్ టు సాఫ్ట్ వాటర్ ఈజ్ బేస్డ్ ఆన్ అడ్జార్ప్షన్. ఓకేనండి. ఇక్కడ సాఫ్ట్నింగ్ ఆఫ్ హార్డ్ వాటర్ అంటారు అనమాట. అంటే మనకి సాఫ్ట్ వాటర్ హార్డ్ వాటర్ రెండు రకాల వాటర్స్ ఉంటాయి. వాటర్ గల హార్డ్నెస్ గల కారణం ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ అండ్ దేర్ కరస్పాండింగ్ యానయాన్స్ లైక్ కార్బోనేట్స్, సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ ఎక్సెట్రా. ఓకే, మనకి వాటర్లో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అని అంటారు ఉంటుందండి ఒకటి. ఓకే, ఆ హార్డ్నెస్ గల కారణం ఎవరు అంటే కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ అనమాట. హార్డ్నెస్లో పర్మనెంట్ హార్డ్నెస్ ఉంటుంది, అలాగే టెంపరీ హార్డ్నెస్ కూడా ఉంటుంది. అవి మనం ప్రాక్టికల్గా కూడా మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ మెథడ్ ద్వారా అంటే మనకి ఏవైతే ఇందుకే హార్డ్నెస్ కారణం ఎవరు అంటే మెయిన్గా
కాల్షియము అండ్ మెగ్నీషియం అయాన్స్ అనమాట. ఈ కాల్షియము ఈ మెగ్నీషియం అయాన్స్ మనం వాటర్లో రిమూవ్ చేసేయగలిగితే ఆ వాటర్కి హార్డ్నెస్ లేదని చెప్పవచ్చు. ఎలా చేస్తాము సార్ అంటే అడ్జార్ప్షన్ టెక్నిక్ ఉపయోగించి మనం అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ని ఉపయోగించి ఈ యొక్క హార్డ్ వాటర్ని సాఫ్టింగ్ వాటర్ కింద మనం మార్చేయవచ్చు. ఈ ప్రాసెస్లో కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యేది అడ్జార్ప్షన్. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో కూడా మనకి ఈ యొక్క అడ్జార్ప్షన్ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుందండి. అందులో యాక్టివేటెడ్ చార్కోల్ ఉపయోగపడుతుంది, అలాగే ఫిజియోలాజికల్ ఇంపార్టెన్స్లో ఉపయోగపడుతుంది ఈ అడ్జార్ప్షన్ టెక్నిక్ అనమాట. ప్యూరిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ లో ఉపయోగపడుతుంది. ప్రిపరేషన్ ఆఫ్ విటమిన్ B1లో ఈ అడ్జార్ప్షన్ ఫినామినా ఉపయోగపడుతుంది. గ్యాస్ మాస్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే అలాగే హెట్రోజినస్ కెటాలసిస్ ఇంతకుముందు అది కూడా చెప్పుకున్నాం, అది కూడాను. అలాగే బ్యాక్టీరియల్ ఫిల్టరేషన్లో కూడా ఉపయోగపడుతుంది. సాలిడ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, క్రోమటోగ్రఫీ అనమాట. ఈ మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అన్నింటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ అనమాట. ఈ క్రోమటోగ్రఫీ టెక్నిక్ మొత్తం నెంబర్ ఆఫ్ మెథడ్స్, నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అన్నింటిలో కూడా ఎక్కువగా ఉపయోగపడేటువంటి ఫినామినా ఏంటంటే అడ్జార్ప్షన్. ఈ అడ్జార్ప్షన్ అనే ఫినామినా ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే ఎమల్సిఫికేషన్లో కూడా ఇదే టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. డీకలరైజేషన్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, కలర్ని తీసివేయడానికి కూడా ఉపయోగిస్తారు. అలాగే అడ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ వేపర్స్. ఓకే, ఈ వాటర్ వేపర్స్ని కూడా మనం అడ్జార్బ్ చేసేసుకోవచ్చు. సిలికా జెల్ కానీ అల్యూమినియం ఉపయోగించి ఈ యొక్క వాటర్ వేపర్స్ని మనం అడ్జార్బ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ పాయింట్స్ అండి, అడ్జార్బింగ్ ద డిజైర్డ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఇంతకుముందు మనం మెటలర్జీలు చెప్పుకున్నాం కదండి, సల్ఫైడ్స్ ఓర్ గురించి. అలాగే ఆ పాయింటే ఇక్కడ ఏంటంటే ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇంకా మనం కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా అడ్జార్ప్షన్ టెక్నిక్ ద్వారా మనం రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పాయింట్ ఐసోలేషన్ ఆఫ్ ప్రోటీన్స్ యొక్క ఐసోలేషన్లో కూడా మనకి ఈ అడ్జార్ప్షన్ టెక్నికే యూజ్ అవుతుంది. డీహ్యూమిడిఫికేషన్ ఇంతకుముందు అక్కడ మనం చెప్పుకున్నట్టుగానే డీహ్యూమిడిఫికేషన్లో ఉపయోగపడుతుంది. ఆర్డర్ ఆర్ కలర్ ఆర్ టేస్ట్ రిమూవల్ ఇటువంటి వాటిని ఏమన్నా మనం రిమూవ్ చేయాలంటే ఏదైతే ఏ కెమికల్ అయితే విచ్ కెమికల్ ఇస్ కాజెస్ టు ద పర్టికులర్ ఆర్డర్ కలర్ టేస్ట్ దట్ ఈజ్ అటువంటి మెటీరియల్ మనం ఏదో ఒక అడ్జార్బ్ చేసేసుకోవడం వల్ల మనం ఈజీగా వాటిని రిమూవ్ చేసేయవచ్చు. సర్ఫేస్ ఫినామినా అండి, అది వచ్చి మనం ఏదో ఒక కెమికల్ పెడతాం కదా, ఆ కెమికల్ మీదకి వచ్చి అడ్జార్బ్ అయిపోతాయి. ఆ అడ్జార్బ్ అయిపోయినప్పుడు ఆ పర్టికులర్ కెమికల్ మనం బయట తీసేస్తే దాని యొక్క సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ మీద దాంతోపాటు ఇవి కూడా బయటకు పోతాయి అన్నమాట. ఓకే, అలాగే గ్యాస్ పొల్యూటెంట్ రిమూవల్స్ H2S గ్యాస్ అండి, ఇలా కూడా గ్యాస్ని కూడా పొల్యూటెంట్స్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ సాఫ్టనింగ్ అండ్ డీఅయనైజింగ్ మనం ల్యాబ్లో వాడతాం, డిస్టిల్ వాటర్ అంటాం కదండి. అదే అంటే మన దగ్గర ఉన్న వాటర్లో ఉన్నటువంటి వాటర్లో ఏవైతే అయాన్స్ ఉంటాయో వాటి అన్నింటిని మనం రిమూవ్ చేసేస్తాం అనమాట. ఆ రిమూవింగ్కి ఏం ఉపయోగిస్తారంటే లోపల ఉంటాయి అయాన్ ఎక్స్చేంజ్ రిజిన్స్ ఉంటాయి, క్యాటయాన్ ఎక్స్చేంజ్ రిజిన్స్, యానియన్ ఎక్స్చేంజ్ రిజిన్స్ ఉంటాయి అనమాట. ఆ రిజిన్స్ లోపల కూడా జరిగేది ఈ అడ్జార్ప్షన్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ హైడ్రోకార్బన్ ఫ్రాక్షనేషన్ అలాగే ఫార్మాస్యూటికల్ ప్యూరిఫికేషన్, వీటిల్లో కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అడ్జార్ప్షనే ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఓకే, ద లాస్ట్ పాయింట్స్ ఇది ఆల్సో రిపీటెడ్ పాయింట్స్. గ్యాస్ మాస్కెట్లో ఉపయోగిస్తారని చెప్పాము, కోల్ మైన్స్. కంట్రోల్ ద హ్యూమిడిటీ పాయింట్, అది రిపీటెడ్ పాయింట్. రిమూవల్ ఆఫ్ కలరింగ్ మ్యాటర్ ఫ్రమ్ సొల్యూషన్, దిస్ ఇస్ ఆల్సో రిపీటెడ్ పాయింట్. బ్లూ లేక్ టెస్ట్, ఓకే దిస్ ఇస్ న్యూ పాయింట్. బ్లూ లేక్ టెస్ట్ అంటే ఇది కూడా దీంట్లో కూడా అడ్జార్ప్షన్ ఉపయోగిస్తారు. ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ మెటలర్జీలో ఉపయోగిస్తారని చెప్పాను. క్రోమటోగ్రఫీ ఫినామినాలో కూడా ఉపయోగిస్తారని చెప్పాను. క్రోమటోగ్రఫీలో పేపర్ క్రోమటోగ్రఫీ, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, కాలమ్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ, అలాగే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, జెల్ పెర్మెంటేషన్ క్రోమటోగ్రఫీ, ఇలాగే నెంబర్ ఆఫ్ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ ఉన్నాయండి. వాటిల్లో దాదాపు చాలా వరకు కూడా ఈ అడ్జార్ప్షనే టెక్నిక్ ఎక్కువ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అమోనియా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మనకు జరిగేటువంటి ప్రాసెస్ ఇది అన్నట్టండి. అక్కడ మనం కెటలిస్ట్ కింద ఐరన్ మాల్బిడియం తీసుకుంటాం. కెటలిస్ట్ కింద అక్కడ ఐరన్ Fe అండ్ మాల్బిడియం తీసుకుంటాం. ఇక్కడ కెటలిస్ట్ అనేది కూడా అడ్జార్ప్షన్ ఫినామినా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అమోనియాలో అక్కడ కెటలిస్ట్ ఉపయోగిస్తారు కాబట్టి ఇట్ ఆల్సో అడ్జార్ప్షన్ టెక్నిక్. అలాగే
హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్స్, ఇది కూడా సేమ్ కెమికల్ రియాక్షన్ అండి. హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్స్, ఇక్కడ కెటలిస్ట్ కింద నికెల్ ఉపయోగిస్తారు. ఆ ఇక్కడ కెటలిస్ట్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి హియర్ ఆల్సో సర్ఫేస్ ఫినామినా, ఫిజికల్ ప్రాసెస్, అడ్జార్ప్షన్ టెక్నిక్, ప్యూరిఫికేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ హై వ్యాక్యూమ్ ప్రొడక్షన్ చేసేటప్పుడు కూడా మనకి ఈ టెక్నిక్ ఉపయోగిస్తారు. అలాగే కాజింగ్ డిసీజెస్, క్యూరింగ్ డిసీజెస్, ఈ డిసీజెస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యూరింగ్ డిసీజెస్. డ్రగ్స్ ఆర్ యూజ్డ్ టు కిల్ ద జెర్మ్స్ బై గెట్టింగ్ అబ్జార్బ్డ్ ఆన్ దెమ్. ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యూజ్డ్ టు కిల్ జెర్మ్స్, మన లోపల మనకు హాని చేసే జెర్మ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కిల్ చేసేస్తాయి అన్నమాట డ్రగ్స్. బై గెట్టింగ్ అబ్జార్బ్డ్ ఆన్ దెమ్, వాటిని అబ్జార్బ్ చేసుకొని వీటిని అక్కడ కూడా జరిగేది అబ్జార్ప్షనే, అంటే ఈ డ్రగ్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి, ఆటోమేటిక్గా డ్రగ్స్ వాటిని కిల్ చేసేస్తాయి అన్నమాట. ఈ విధంగా మన లోపల కూడా జరిగేది అబ్జార్ప్షన్ టెక్నిక్ అనమాట. ఓకేనండి, ఈ అబ్జార్ప్షన్ టెక్నిక్ ఉపయోగించి మనకి ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ సాలిడ్ ఫినామినా, ఫిజికల్ ప్రాసెస్. ఓకే, సో కాబట్టి దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ అబ్జార్ప్షన్. ఇన్ని రకాలుగా ఇన్ని ఇండస్ట్రీస్లో మనకి అబ్జార్ప్షన్ అనేటువంటి ఒక ఫినామినాని యూజ్ చేసే వీళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా చేస్తారు. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ.